నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను నవత. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ టెన్షన్ మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా జలకిస్తున్నారు. వైసీపీ సర్కారు తీరుపై బగ్గుమంటున్నారు ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన బాట పట్టేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. సిపిఎస్ రద్దుపై ఆందోళన చేస్తున్నారు ఉద్యోగులు. అయితే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే నవరత్నాల్లో భాగంగా ఏపీలో పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానం అయితే ఉందో ఆ వాగ్దాన ప్రకారం పాత పెన్షన్ని అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసింది కేంద్రం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తెచ్చింది. ఈ విషయంలో అనేక చోట్ల ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలో అమలు అవుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా జగన్ ఈ విధానాన్ని అమలు చేస్తాను అని చెప్పడంతో ఏపీలో ఉన్న ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు కూడా కొంత ఆశనైతే పెట్టుకున్నారు. ఇక సిపిఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక పక్క నుంచి ఉద్యోగ సంఘాలు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేస్తానని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అయితే పవర్లోకి వచ్చి 52 వారాలు దాటింది. సిపిఎస్పై ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. ఉద్యోగుల ఆందోళనతో కమిటీ ఏర్పాటు చేసింది వైసీపీ సర్కార్. అప్పుడు దీనికి సంబంధించిన పూర్తి విషయం మాకు అవగాహన లేదు కాబట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్ణయం మేరకు వెళ్తామంటూ వైసీపీ సర్కార్ చెప్తున్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ హామీని నెరవేర్చాలి అంటూ ఇటు ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ కమిటీకి సంబంధించి సభ్యులుగా బుగ్గానను, బొత్సాను, ఆదిమూలపును, సజ్జలను, సమీర్ శర్మను నియమించారు. ఇక ఏపీలో సిపిఎస్ని అమలు చేస్తూ వస్తుంది కేంద్రం. ఉద్యోగులు అడుగుతున్న ఓపీఎస్ ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో మధ్యస్థంగా జీపీఎస్ అమలు చేస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటన చేస్తోంది. జీపీఎస్ విధానాన్ని అంగీకరించట్లేదు ఏపీ ఉద్యోగులు. పదవి విరమణ చేసినప్పుడు బేసిక్ పే మీద 33.5% పెన్షన్ ఇస్తారు. వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు ఉద్యోగులు. ఇక ఏదేమైనా సరే పాత పెన్షన్ విధానాన్ని అంగీకరిస్తామని పట్టుబట్టుకొని కూర్చున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ జగన్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సిపిఎస్ సాంకేతిక సమస్యపై అవగాహన లేకపోవడంతోనే హామీ ఇచ్చారని సజ్జలు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక సిపిఎస్ అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఖజానాపై చాలా పెనుభారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉచిత హామీ పథకాల ద్వారా ఏపీలో చాలా వరకు ఖజానా మీద ప్రభావం పట్టమే కాదు ఆర్థికంగా కూడా ఏపీకి పెనుభారం అయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇటు ఉద్యోగులు ఉపాధ్యాయులు చెప్పినట్టుగా కూడా సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తే మాత్రం అది ఇంకా పెనుభారమే అవుతుంది రాష్ట్రానికి. ముందు విశ్లేషకులు అలాగే ఈ ఎకనామీకి సంబంధించి అనలిస్టులు కూడా చెప్తుంది ఏపీలో రానున్న రోజుల్లో ఈ విధంగానే అమలు జరుగుతుంది. ఒక శ్రీలంక లాంటి ప్రాంతంగా మారే అవకాశం ఉంటుంది అని. మరి అటు ఉద్యోగులను ఉపాధ్యాయులను సంతృప్తి పరుస్తూ జగన్ సర్కార్ ముందుకెళ్ళగలుగుతుందా? మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అన్న ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా కొంత వెనుకంజ వేస్తారా? ఇది ఇవాల్టి మన చర్చ అంశం. ఈ చర్చలో పాల్గొనేందుకు ఎంఏ అలీం గారు, ఏపీసీసీఎస్ ఉద్యోగుల పోరాట సమితి అధ్యక్షులు, అలాగే ఈళ్ళ వెంకటేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ ఐవి, అలాగే సాంబశివరావు మా రిపోర్టర్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మా రిపోర్టర్ దగ్గరికి వెళ్దాం. సాంబశివరావు, చెప్పండి, సిపిఎస్ చేపట్టి ఇటు ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు కూడా జగన్ సర్కార్పై చాలా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి జగన్ సర్కార్ ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడుతుంది? ముందుకు పోతే నుయ్యి, వెనక్కిపోతే గొయ్యి అన్నట్టుంది. అమలు చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టుకుందాము అంటే అది పెనుభారంగా మారుతుంది. అమలు చేయకపోతే ఇంకో 1.5 ఇయర్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ మీద జగన్ సర్కార్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఎలా అడుగేసే అవకాశం ఉంది జగన్ సర్కార్? థ్యాంక్ యూ నవత. అసలు వాస్తవానికి సిపిఎస్, ఓపీఎస్, జిపిఎస్, సిపిఎస్ అన్నది 2004, 2005 తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం. ఈ విధానంలో ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో 2004, 2005 తర్వాత నియమించిన వాళ్ళు స్టేట్ లో ప్రస్తుతం 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ప్రతి నెల దాచుకున్న మొత్తాన్ని మాత్రమే వాళ్ళకి నెలకి ఎంత ఇస్తారు. ఇది సిపిఎస్. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ విధానం. గతంలో 2004 ముందు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు పదవి విరమణ చేస్తే వారికి జీతంలో 40% నుంచి 50% పెన్షన్ ఇచ్చేవారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగం వృత్తి చెందితే ఆయన భార్యకి పెన్షన్ ఇచ్చేవారు. ఇవి తీసేసి ఆర్థిక భారం కోసం కేంద్రం పెట్టింది. అన్ని రాష్ట్రాల్లో దాదాపు 10 నుంచి 15 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఈ సబ్జెక్ట్ రావడానికి కారణం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు సిపిఎస్ ఉద్యోగులు అందరూ కలిశారు. ఆయన వారందరితో ప్రత్యేక సమావేశమే తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి
అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రైట్. సాంబశివరావు, ఒక్క నిమిషం మీరు అలానే ఉండండి, గెస్ట్ల దగ్గర కూడా మనం వెళ్ళొద్దాం. అలీం గారు, ఒకసారి మీరు చెప్పాలి, ఉద్యోగ పోరాట సమితి అధ్యక్షులుగా నిజంగా కూడా ఎమ్మెల్సీ లాగా ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ ఇలాంటి పథకాన్ని అమలు చేయడం వల్ల అది పెనుభారంగా మారితే రేపు ఆర్థికంగా రాష్ట్రం నష్టపోయినా కూడా అది మళ్ళీ ఉద్యోగులు ఉపాధ్యాయుల మీద పడదంటారా? ఎందుకు ఇంత గట్టిగా కూర్చొని ఉన్నారు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ దీని మీద? నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి అలీం గారు. నమస్తే అండి. నా పేరు ఎంఏ అలీం, ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్, తూర్పుగోదావరి జిల్లా. మేము ఈ సిపిఎస్ విధానం అనేది 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందండి. అప్పటి నుండి కూడా ఈ సిపిఎస్ అంశం యొక్క లాభ నష్టాలు ప్రజలకి, ఉద్యోగస్తులకి అంతగా తెలియదు. కానీ అనేక పోరాటాలు ఫలితంగా ఈ సిపిఎస్ వలన జరిగే లాభ నష్టాలని ఉద్యోగులు తెలుసుకున్న తర్వాత ఉపాధ్యాయ సంఘాలు, అన్ని సంఘాలు దీని మీద పోరాటాలు చేయడం మొదలుపెట్టాయి. పోరాటాల సమయంలో ఈ సిపిఎస్ ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత అతని యొక్క బ్రతుకు భారం చాలా కష్టాల్లో ఉంటుంది. కనీసం అతను తన యొక్క కుటుంబాన్ని నడపడానికి కూడా చాలా కష్టం అవుతుందండి. అటువంటి సమయంలో గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తమ సుదీర్ఘ సంకల్ప యాత్రలో ప్రతి చోట కూడా నేను అధికారంలో రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం చెప్పి, అప్పటికే అధికారంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని రద్దు చేసి ఒక ఫిక్స్డ్ పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగిందండి. అంటే ఎప్పుడైతే సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అవుతాడో అతన్ని యొక్క ఎస్ఆర్ని, సర్వీస్ రిజిస్టర్ని ఏజీగా ఆఫీస్కి పంపి అప్పుడు ఎంతైతే ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ ఉద్యోగికి ఎంతైతే రిటైర్మెంట్ కాలానికి ఎంత పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్లో మిగతాది అదే సిపిఎస్ ఉద్యోగికి ఎంత వస్తుంది, ఈ రెండింటిని కూడా బేరీ చేసుకుని సిపిఎస్ ఉద్యోగికి వచ్చే పెన్షన్లో ఓపీఎస్ ఉద్యోగి పెన్షన్ ఎంతైతే బ్యాలెన్స్ అంటే ఎంతైతే తేడా ఉందో ఆ వాటా రాష్ట్ర ప్రభుత్వం వేసి సిపిఎస్ ఉద్యోగికి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ మా యొక్క సంఘం యొక్క సభ్యులు ఆ రోజు చర్చలో కూర్చున్నప్పుడు కొన్ని షరతులు పెట్టడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క డౌట్స్ అడగడం జరిగింది. అంటే బాగానే ఉంది, మీరు ఇస్తారు, కానీ వాట్ అబౌట్ డిఏ పెరిగినప్పుడు ఇది పెరుగుతుందా, అలాగే పిఆర్సి పెరిగినప్పుడు ఈ పెన్షన్ పెరుగుతుందా, వాట్ అబౌట్ హెల్త్ కార్డ్స్ ఇష్యూస్, వాట్ అబౌట్ గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. కానీ అప్పుడు యొక్క ప్రభుత్వ ఐఏఎస్ అధికారులు ఏం చెప్పడం ఏంటంటే, ముందు దీనికి ఒప్పుకోండి, దాని తర్వాత మేము దాని గురించి చర్చిస్తామంటే వెంటనే చర్చల నుంచి లేచి ఎట్టి పరిస్థితులు మాత్రం మాకు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలి, నూతన సిపిఎస్ రద్దు చేయాలి అన్నారు. అప్పటికే మన ఇప్పటి ముఖ్యమంత్రి గారు అతను ప్రతిపక్ష నేత హోదాలో సంకల్పయాత్ర చేస్తున్నప్పుడు అప్పటికే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామనగానే మేము ముఖ్యమంత్రిగా అతన్నే ఎన్నుకుంటామని చెప్పి మేము జగన్ గారికి మద్దతుగా ఇచ్చి మా సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా అలీం గారు, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్న జగన్ హామీకి కట్టుబడే మీరు ఓటేశారా, లేకపోతే వేసేవాళ్ళు కాదా? అంటే అతని యొక్క తండ్రి గారి బాటలో మడమ తిప్పను మాట తప్పను అనే ఒక అతను ప్రతి యాత్రలో చెప్పడం వల్ల అతని మాట నమ్మడం జరిగింది. ఎందుకంటే అతని తండ్రి గారు కూడా ఆ విధంగా మాట తప్పకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అప్పుడు ప్రకటించారు. ఇతను కూడా తండ్రి బాటలో నడుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల యొక్క మనసు చూరగొంటారు అనే ఒక ఉద్దేశంతో మేము అతని పాదయాత్రలు ప్రతి చోట అడుగడుగున అతని యొక్క కలిసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మనం చెప్పినప్పుడు ప్రతి చోట కూడా సిపిఎస్ విధానం వారం రోజుల్లో రద్దు చేస్తానంటే అతన్ని నమ్మి
ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అతనికి ఓట్లు వేయడం జరిగింది. అంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అప్పటికే ఉన్న ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితి చెప్పి సిపిఎస్ విధానం అమలు చేయడం వెనుక చెప్పిన తర్వాత కూడా రద్దు చేస్తాను అని ఒక మాటను నమ్మి ఓటేయడము అంటే కొంత మీరు కూడా ఎక్కువ నమ్మకం పెంచుకున్నారేమో లేదా ఎక్కువ ఆశపడ్డారేమో అని ఎప్పుడు అనిపించలేదా అలీం గారు? అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి దీని మీద అసాధ్యాలను తెలుసుకొని దీన్ని రద్దు చేస్తాను అని చెప్పడం వల్ల మేము అతను నమ్మాము. ఓకే, రైట్. అలీం గారు ఇలానే ఉండండి, మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోయి జగన్ ప్రభుత్వం రావడానికి ఏకైక కారణం సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం ఏదైతే పాత విధానం ఉందో దాన్ని వారం రోజుల్లో తీసుకొస్తానని జగన్ ఇచ్చిన మాటను తండ్రి బాటలోనే తనయుడిగా నడిచి మాకు ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తారని ఒకే ఒక్క కారణంతోనే ఆ రోజు ఓటు వేయడం కానీ ఆయన వెనక వెళ్ళడం కానీ జరిగింది. కానీ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు అంటూ కూడా అలీం గారు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి ఒక్క మాటని అది ఎంతవరకు సాధ్యాసాధ్యమని ఆలోచించకుండా ఓటు వేయడము అనేది నిజంగా ఏమంటారు మాటలకు పడిపోయే తత్వమా? నాయకులు కూడా ఈ విధంగానే ఉన్నారా? అసలు సాధ్యాసాధ్యాలను బేజారు వేసుకోకుండే ఎలా ప్రజల్లోకి వెళ్ళి హామీలు ఇస్తున్నారు? హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చడంలో ఇప్పుడు మేము తప్పు చేశాము అని మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళ, ఇదేనా ప్రభుత్వ వైఖరి? రైట్, మొత్తానికైతే సిపిఎస్ విధానాన్ని వారం రోజుల్లో రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి ఉంటారు అనే ఒకే ఒక్క కారణంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెనుక ఇటు ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మొత్తం కూడా ఉన్నారు. కానీ ఆ మాటను నిలబెట్టుకోలేదు. ఇప్పటివరకు 52 వారాలైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటను నిలబెట్టుకోవాలనే డిమాండ్ ఉద్యోగ ఉపాధ్యాయులు చేస్తుంటే అది ఆ రోజు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండానే ఇచ్చిన మాట. దీన్ని నిలబెట్టుకోవాలి అని అంటే కొంత కష్టం కాబట్టి జిపిఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తాము, దీనితో పాటు దీనికి సంబంధించిన కమిటీ వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాము అంటూ ప్రభుత్వం చెప్పడంతో ఒక్కసారిగా ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు మధ్య గ్యాప్ ఏర్పడిందనే చెప్పొచ్చు. ఇక దీని గురించి ఒకసారి అయితే మనం ఈళ్ళ వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, ఇందాక మనం అలీం గారు మాట్లాడింది చాలా క్లియర్గా విన్నాము. ఆయన చెప్పింది ఏంటి అంటే వారం రోజుల్లో రద్దు చేస్తారని ఆ రోజు జగన్మోహన్ రావు మాట ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట కట్టుబడి ఉంటారు అనే ఒకే విధానంతో ఆయన వెనక నడిచాము. ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయలేదు అని చెప్పడంతో పాటు ఇటు సజ్జలు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు ఆ రోజు సాధ్యాసాధ్యాలను పరిశీలించలేదు. ఒకసారి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది, దీని మీద కమిటీ వేయాల్సిన అవసరం ఉందని కమిటీని కూడా వేయడం జరిగింది. కమిటీని వేసినా కూడా ఓపీఎస్ విధానం అనేది అమలు చేయడం అనేది ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితిలో సాధ్యమవుతుందా? వెంకటేశ్వర్లు గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఒక రాజకీయ నిర్ణయంగా అధికారంకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అనే మాట చాలా చోట్ల చెప్పారు. దానితో ఆయనకి ఉద్యోగుల కుటుంబాలు పెద్ద ఎత్తున మద్దతు పలికి ఆయనకి రాజకీయంగా అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం నెరవేరింది, ఉద్యోగుల ప్రయోజనం మాత్రం నెరవేరలేదు. ఆయన అధికారంకి వచ్చిన తర్వాత మరి మేనిఫెస్టోను కూడా ఒక బైబిల్లో అమలు చేస్తామని చెప్పాడు, మత గ్రంథాల్లో అమలు చేస్తామని చెప్పాడు. అయితే ఆయన ఈ 3 సంవత్సరాల కాలంలో బడ్జెట్ ప్రసంగాలలో కానీ అలాగే గవర్నర్ ప్రసంగంలో కానీ 4 సార్లు 4 దఫాలుగా ప్రవేశపెట్టిన వీటిలో ఎక్కడా కూడా సిపిఎస్ రద్దు చేస్తామనేటువంటి మాట చెప్పలేదని. మేము ప్రశ్నోత్తరాలలో లేదు లఘు చర్చలలో ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ కౌన్సిల్లో ఆర్థిక శాఖ మంత్రి కానీ దీనికి ఏ సమాధానం చెప్పలేదు. అయితే ఒక లీకేజీలు మాత్రం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని మిస్గైడ్ చేశారని, ఆ రోజున ఈ సాంకేతిక విషయాలు మాకు తెలియవని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి ద్వారా ఈ రోజు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే కొత్త సత్యనారాయణ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని వీళ్ళందరూ కూడా ఈ లీకేజీలు ఇస్తున్నారు. అలాగే గత కూడా ఇందులో సభ్యుడిగా ఉన్నటువంటి
విద్యాశాఖ మంత్రి సురేష్ గారిని. అంటే వీళ్ళందరూ చెప్పేటువంటి మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు హామీని పక్కన పెట్టేసి ఏదో ఒక రకమైన పద్ధతిలో సిపిఎస్ ఉద్యోగులకి మెరుగైనటువంటి విధానం రూపొందిస్తామనేటువంటి పద్ధతిలో వీళ్ళందరూ కూడా చెప్పుకొచ్చారు. అందుకని ఈ 3 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకి కట్టుబడలేదని చెప్పి, మోసం చేస్తుందని చెప్పి, మెలికి పెట్టిందని చెప్పి ఇటీవల కాలంలో సిపిఎస్ మీద కొన్ని క్లైమాక్స్ పోరాటాలు చేస్తూ రావడం అనేటువంటిది జరిగింది. భాగంగానే మొన్న 25వ తేదీన చెలో మరి సీఎం కార్యాలయం ముట్టడనేటువంటి దరిమిలా సిపిఎం ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని మరోసారి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. మరి నిన్న రోజు ఉద్యోగ సంఘాలకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 1,99,979 మంది ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగులు ఇప్పటికే ఉన్నారని చెప్పి, అట్లాగే ఇప్పుడు వీళ్ళకి ఈ యొక్క పాత పెన్షన్ ఇవ్వాలనంటే ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే 2004, 2014, 2024, 2034 ఈ రకంగా 30 ఏళ్ళు లెక్కగట్టి వీళ్ళందరూ రిటైర్ అయిపోతే ఇక ఈ రకంగా మేము పాత పెన్షన్ చెల్లించాల్సి వస్తే ప్రభుత్వాన్ని నడపలేమనేటువంటి పద్ధతిలో వాళ్ళు నిన్నటి రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పడం అనేటువంటిది జరిగి మరి సిపిఎస్ స్థానంలో జిపిఎస్ అని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేటువంటి కొత్త మాటని తెర మీద తీసుకొచ్చారు. ఒక కమిటీని వేశారు. ఇదిగో ఈ పద్ధతిలో ముందుకు పోదామని చెప్పి ఉద్యోగ సంఘాలకి చెప్పారు. అయితే అక్కడ ఉద్యోగ సంఘాలు ఎవరు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. సిపిఎస్ కి జిపిఎస్ కి ఉన్నటువంటి తేడా, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లో ఉన్నటువంటి తేడా ఏంటంటే 33.5% కనీస పెన్షన్ వచ్చేటట్లుగా మేము చూస్తామనేటువంటి పద్ధతిలో ఒక లీకేజ్ ఇవ్వడం అనేటువంటి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల కూడా ఏమీ ఉపాధ్యాయ సంఘాలకు ఒరిగేదేమీ లేదు, ఉద్యోగులకి ఏమీ కూడా ఈ జిపిఎస్ సిస్టమ్ వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పి మేము కూడా చెప్పదలిచింది. ఇది కూడా ఒక మోసం అని చెప్పి, దగా చేయడం అని చెప్పి మేము చెప్పదలిచింది. మాకు కావాల్సింది డిఫైన్డ్ పెన్షన్. ఓల్డ్ పెన్షన్ అంటున్నాం అంటే ఇది డిఫైన్డ్ పెన్షన్. డిఫైన్డ్ పెన్షన్ రిటైర్ అయ్యే తేదీన జీతంలో పెన్షన్ పేలో సగం వస్తుంది అనేటువంటి ఒక గ్యారంటీ ఉంటుంది. కుటుంబ పెన్షన్ నిర్ణయించబడుతుంది. అలాగే డిఆర్ లేకుంటే పిఆర్సీల సందర్భంగా ఎంత వస్తో నిర్ణయించబడుతుంది. ఇది డిఫైన్డ్ పెన్షన్ సిస్టమ్, దాన్ని ఓల్డ్ పెన్షన్ అంటున్నాం. ఈ డిఫైన్డ్ పెన్షన్ సిస్టమ్ మేము మానేసి నువ్వు కంట్రిబ్యూషన్ అట్లాగే ఉండించేసి పిఎఫ్ లేకుండా చేసి ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ అట్లాగే ఈ యొక్క మాకు 50% పెన్షన్, దాని మీద డిఆర్, దాని మీద పిఆర్సీ ద్వారా వచ్చే ప్రయోజనాలు, ఇతరేతర రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి రోజున ఉన్నటువంటి అన్ని రకాల ప్రయోజనాలు ఎగ్గొట్టేసి ఇదేదో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ముందుకు తీసుకొచ్చినప్పుడు కూడా ఇది ఉద్యోగ సంఘాలు ఎవరికి కూడా ఉద్యోగులకి ఆమోదయోగ్యం కాదని చెప్పి చెప్పదలిచింది. కాదు వెంకటేశ్వరరావు గారు, దేశవ్యాప్తంగా కూడా కాదు వెంకటేశ్వరరావు కొత్త వివాదాలు, కొత్త పద్ధతులు తెర మీదకి తీసుకురావడం ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విధానాన్ని ఎక్కడో ఆమోదించమని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది పెద్ద ఆర్థిక భారంతో కూడినటువంటి వ్యవహారం అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్నటి వరకు పశ్చిమ బెంగాల్ అమలు చేసింది, అంత ముందు వరకు త్రిపుర అమలు చేసింది, అంత ముందు వరకు కేరళలో ఉంది. లేదు ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో పాత పెన్షన్ అమలు జరిగింది. ఇప్పుడు ఇంతవరకు లేనటువంటి వ్యవహారం ఇప్పుడు కొత్త పెన్షన్ వల్ల ఏదో భారం పడిపోతుందని అంటే, నీవు నీ ప్రభుత్వం మీద పడే భారం కోసం లేకుంటే పెన్షనర్లు ఎక్కువ కాలం బతుకుతున్నారనే దానికోసం నువ్వు న్యూ పెన్షన్ సిస్టమ్ లోకి రాలే. ఈ కేంద్ర ప్రభుత్వం గాని దాన్ని బలపరిచినటువంటి ఈ పార్టీలన్నీ గాని దీనికోసం ఆర్థిక భారం కోసం రాలే. మా పెన్షన్ నిధులన్నింటినీ కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి స్టాక్ బ్రోకర్లకు లాభం తెచ్చేదానికి, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది పెన్షన్ దాచుకున్నటువంటి పెన్షన్ నిధుల్ని తాకట్టు పెట్టడానికి మీరు చేసినటువంటి వ్యవహారం తప్ప మేము అడుగుతున్నాం, ఈ నూతన పెన్షన్ స్కీమ్ లో ప్రభుత్వానికి లాభం ఏంటని చెప్పి. ప్రభుత్వానికి లాభం అంటే మా సొమ్మే, ప్రజల సొమ్ము, ఉద్యోగుల సొమ్ము కలిపి నువ్వు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడతావు. కాదు వెంకటేశ్వర్లు గారు, ప్రభుత్వానికి లాభం లేదు అని మీరే చెప్పారు కాదండి. 20% తీసుకెళ్లి వాడికి కట్టాల్సి ఏంటని చెప్పి ఈ చర్చ మానేసి ఏదో ఈ యొక్క నూతన పెన్షన్ వల్ల
భారం అయిపోతుంది అనేటువంటి పద్ధతిలో తెర మీద తీసుకున్నటువంటిది సమస్యను తప్పుదారి పట్టించేటువంటి వ్యవహారం అని చెప్పి మేము చెప్పదలిచింది. కాదు వెంకటేశ్వరరావు గారు, రెండు మీరే చెప్తున్నారు. ఈ కొత్త పెన్షన్ విధానం ఏదైతే మీరు అందరూ కోరుకుంటున్నారో దానివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి అని అడుగుతున్నారు. ప్రభుత్వానికి ఏ నష్టము లేదు అంటే ఉద్యోగులకు ఎంతో కొంత లాభం ఉన్నట్టే కదా. మరి లాభం లేని విధానాన్ని తీసేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? ఇప్పుడు కేంద్రం కూడా అంటే దేశం మొత్తం కూడా ఓపీఎస్ విధానాన్ని రద్దు చేసేశారు కదా. చేసినాక అది నెరవేరుస్తారు అని ఆయన ఇచ్చిన మాటను మీరు నమ్మి ఆయన వెనక వెళ్ళడం అనేది గుడ్డితనంతో చేసిన పని అన్నట్టే కనబడుతోంది కదా. మరి వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుందండి నేను మాట్లాడేది? సహజంగా ఉపాధ్యాయులైనా ప్రజలైనా ఉద్యోగులైనా ఎన్నికల మేనిఫెస్టోలో మా కోసం కాగితం ఇచ్చిన చోటల్లా ఈ మాట చెప్పాడు, ఆయన అమలు చేస్తాడేమో అనేటువంటి దాన్ని నమ్మి ఓటేసి ఉండొచ్చు. అలాగని అందరూ ఆ విషయాన్ని నమ్మేసరని అని మనం అనుకోవాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు సమస్య ఓటేశారా లేదనేటువంటి విషయం కదా. ఆయన రాజకీయ ప్రయోజనం నెరవేరింది, మా ఉద్యోగుల ప్రయోజనం నెరవేరలేదు. నువ్వు ఇచ్చిన మాట సంఘటన నుంచి మేము అడుగుతున్నాం. ఆ రోజున మరి నువ్వు ఈ కేవలం ఎన్నికల ప్రయోజనం పొందడం కోసం ఈ మాట చెప్పావా? నిజంగా మాకు పెన్షన్ ఒక హక్కు అని చెప్పి, ఒక సామాజిక భద్రత సంబంధించిన విషయం, ఒక భరోసా సంబంధించిన విషయం అని చెప్పి నువ్వు చెప్పావని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తానున్న కౌన్సిల్లో. అందువల్ల నువ్వు ఏదైనప్పటికీ కూడా ఒక మేనిఫెస్టోలో బహిరంగ సభల్లో నువ్వంత ఓపెన్ గా అంత నిక్కచ్చిగా నేను వారం రోజుల్లో రద్దు చేస్తానన్న తర్వాత మిగతా ఏదో నాకు మేనిఫెస్టో అది అమలు చేసేసాను ఇది అమలు చేసేసాను అన్నాడంతే, అంటే చెప్పాడంటే చేస్తాడంతే అని పెద్ద విశ్వసనీయతను ప్రకటించుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. నువ్వు వారం రోజుల్లో రద్దు చేస్తున్నటువంటి మాట సంగతి ఏంటో చెప్పాలి. నువ్వు మాట్లాడడం మానేసి నీ మంత్రుల ద్వారా లీకేజీలు ఇచ్చి వ్యవహారం ఇచ్చి ఏంటి వ్యవహారం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత రాష్ట్రం అంతా ఇంత అట్టడుగుపోయేటువంటి ఆందోళన జరుగుతున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి అంతా ఏం చేస్తున్నాడు అంటే సజ్జలు పలుకుతున్నాడు, లేకుంటే బొత్స పలుకుతున్నాడు, లేకపోతే ఇంకో మంత్రి పలుకుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మాటలు పలుకుతున్నారా లేకుండా వాళ్ళ సొంత మాటలు పలుకుతున్నారు వీళ్ళందరూ కూడా. అందువల్ల దీనికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఏదో కమిటీలతో తేల్చేటువంటి వ్యవహారం కాదు సిపిఎస్ వ్యవహారం అనేటువంటి. ఒక రాజకీయ నిర్ణయంగా నువ్వు చెప్పావు, రాజకీయ నిర్ణయంగానే దీన్ని పరిష్కారం చేయాలి. ఎవరు ఈ రోజున ఛత్తీస్గఢ్ లేకుంటే రాజస్థాన్ ఇట్లాంటి వాళ్ళు ప్రకటన చేస్తున్నట్టు కమిటీలు వేసి లేదా ఇంకోటి వేసి కాదు, వాళ్ళు రాజకీయ నిర్ణయంగా చెప్పి ఇంకో ఈ వేళ నుంచి దీన్ని రద్దు చేస్తాను, మీ యొక్క కంట్రిబ్యూషన్ బ్రేక్ చేస్తాను, మీ పెన్షన్ ఓపెన్ చేస్తాను అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అందువల్ల నువ్వు రాజకీయ నిర్ణయంగానే సిపిఎస్ రద్దు చేయాలి తప్ప కమిటీలు సాధ్యాలు ఈ మెలికల వ్యవహారం కుదరవని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తా ఉన్నాం. రైట్. అలీం గారు ఒకసారి మీ దగ్గరకు వస్తాను. అలీం గారు ఏదైతే చెప్పిందో వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పడము, అలాగే అది చేయకపోవడము, 52 వారాలు గడిచిపోవడము, సజ్జల మీడియా ముందుకు కానీ లేకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ వాళ్ళ దగ్గరకు వచ్చి కానీ సాధ్యాల కోసం కమిటీ వేస్తాము, జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తామంటే ఎక్కడ వాళ్ళు మళ్ళీ ఉద్యోగులతోటి ఉపాధ్యాయులతోటి సయోధ్య కుదుర్చుకొని ఆ రోజు ఆలోచించుకోలేకుండా అధికారంలోకి రావడం కోసమే అడుగేశాము కాబట్టి ఒకసారి జీపీఎస్ విధానం గురించి ఆలోచించండి అన్నప్పుడు ఒకసారి అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మీకు చాలా క్లియర్గా తెలుసు. ఏపీ పరిస్థితి ఎలా ఉంది, హామీల వల్ల ఎంత అప్పుల్లో ఉంది, రేపు భవితవ్యం ఏంటి అనేది కూడా అన్నీ చాలా క్లియర్గా తెలిసినప్పుడు ఎందుకు మీరు కూడా ఒక మెట్టు దిగి ఒకసారి జీపీఎస్ విధానాన్ని ఆలోచించాలనో లేకపోతే ప్రభుత్వంతో కూర్చొని దీన్ని సర్దుబాటు చేసుకొని ఫైనల్ చేసుకోవాలనో అనుకోకుండా ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే అని అంత మొండి వైఖరిగా వ్యవహరించడం వెనక ఏదైనా కారణం ఉందా? చర్చలపాలకున్న ఐవి గారికి నమస్కారాలండి. మొదటి నుంచి కూడా పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పటి ముఖ్యమంత్రి గారు సిపిఎస్ రద్దు చేస్తాను అని వాగ్దానం ఇచ్చారు, కానీ ఓపీఎస్ కి ప్రత్యామ్నాయంగా వేరొక పెన్షన్ స్కీమ్ పెడతానని ఎక్కడ కూడా ఆ మాట ఇవ్వలేదు. నేను రాగానే వారం రోజుల్లో సిపిఎస్ సమూలంగా రద్దు చేస్తాను అనే మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటకి కట్టుబడి ఉన్నారు, సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి ప్రతి సిపిఎస్ ఉద్యోగి కోరుకుంటున్నాడు. ఇంకా ఈ జీపీఎస్ అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లో చూసినట్లయితే చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి దీనికి చాలా డిఫరెన్స్. ఇందులో ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ లో సామాజిక భద్రత లేదు.
పోనీ నిన్న స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఈ కొత్త పెన్షన్ జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ని అమలు చేస్తారు, ఓకే బాగానే ఉంది. కానీ దాని తర్వాత ఇప్పుడు డిఎల్ పెరిగినప్పుడు కానీ పిఆర్సీలు పెరిగినప్పుడు కానీ దాంతోపాటు పెరుగుతుందా? అలాగే సిపిఎస్ ఉద్యోగులకి హెల్త్ కార్డులు అమలవుతాయా? హెల్త్ కార్డులు పనిచేస్తాయా? ఇవన్నీ ఎక్కడ కూడా దానికి సరైన వివరణ లేదు. కాబట్టి మేము ఎక్కడ కూడా కొత్త పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ మాత్రమే అమలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. సిపిఎస్ ఉద్యోగుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే అందులో సామాజిక భద్రత లేదు. పెన్షన్ అనేది ఒక హక్కు, భిక్ష కాదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగి ఇప్పుడు ఉన్న కొత్త పెన్షన్ విధానంలో బతకడం చాలా కష్టం. మరి ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుందా అంటే, మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు అవన్నీ ఆర్థిక భారం ఉద్యోగులకి 30-40 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి అనేక పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ఒడు కూడా పాత్రధారై ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకంత భారం అవుతుందని చెప్పి సిపిఎస్ ఉద్యోగుల పక్షాన ప్రభుత్వానికి అడుగుతున్నాం. రైట్. అలీం గారు, ఒకవేళ ఇప్పుడు మీరు ఇలానే ఎట్టి పరిస్థితుల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందే, లేకపోతే ససీమిరాని మీరు ఆ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ఆర్థిక భారం పడుతుంది అంటూ ప్రభుత్వం, ఇలా ఇద్దరు కూడా సయోధ్య కుదుర్చుకోవడానికో లేకపోతే దీన్ని ఏదో ఒక విధంగా కొలికి తీసుకురావడానికో ప్రయత్నం చేయకుంటే ముందు ముందు అసలు ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఏపీ సిపిఎస్ ఉద్యోగులు అందరూ కూడా ఉద్యమం బాట పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క భద్రత కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏ విధంగా తమ భద్రత కోరుకుంటుందో ప్రభుత్వ ఉద్యోగ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క భద్రత కోరుకోవడానికి ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు మధ్యగా ఉన్న ఈ గ్యాప్ ని ప్రభుత్వానికి ప్రజలకు మంచి పేరు తెచ్చే వాళ్ళు ఉద్యోగులు. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా ఉద్యోగుల యొక్క భవిష్యత్తుని గుర్తు పెట్టుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా ప్రభుత్వం చూడాలని చెప్పి మా తరపున కోరుకుంటున్నాం. రైట్. ఒకసారి ఇళ్ళ వెంకటేశ్వరరావు గారు, ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో కమిటీ వేశాము, కమిటీ నుంచి నిర్ణయం రావాలి, లేదా కమిటీ నుంచి వచ్చిన నిర్ణయం ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు అనేది సాధ్యం కాదు, జిపిఎస్ విధానం అయినా సరే అమలు చేస్తామే తప్ప పాత పెన్షన్ విధానంలోకి వెళ్ళము అని ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆ సమాధానం వస్తే రానున్న ఎన్నికల్లో మీరు ఏదైనా మళ్ళీ ఇంకొక పార్టీ వైపో లేకపోతే ఇంకో ప్రభుత్వం వైపో అడుగులు వేయడానికి ఆస్కారం ఉందా? వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు పెన్షన్ అంటే సిపిఎస్, పిఆర్సి, డిఏలు వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. హలో వెంకటేశ్వరరావు గారు చెప్పండి. హలో వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందండి, మీరు టీవీ చూడకండి, డైరెక్ట్ మాట్లాడండి. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలకి ఓట్లు తెచ్చేటువంటి రాజకీయ పార్టీలకి ఉద్యోగుల డిమాండ్లు ఓట్లు తెచ్చేటువంటి పథకాలు కాదు. రాబోయేటువంటి కాలంలో ఎన్నికల్లో కూడా ఏదో ఈయన హామీ ఇచ్చాడు, ఆయన హామీ ఇచ్చాడు అనేటువంటి దాన్ని బట్టి మనం నిర్ణయించాల్సింది కాదు. సహజంగా ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకమైనటువంటి వైఖరి అవలంబించినప్పుడు సహజంగా ఉద్యోగులు, ఆ ఉద్యోగ కుటుంబాలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాయి. వచ్చేవాళ్ళతోనే ఈ వ్యవహారం ఉంటుంది. ఆ మాటకు వస్తే మీరు చెప్పాల్సింది ఏమంటే, ఈ కొత్త పెన్షన్ తీసుకురావటంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, వైసీపీ, టిఆర్ఎస్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పిఎఫ్ఆర్డిఏ చట్టానికి అనుకూలంగా పార్లమెంట్ లో ఓటేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కూడా ఓటేశారు. అందువల్ల ఇదేదో ఎన్నికల నినాదంగా పరిష్కారం అయిపోయేటువంటి వ్యవహారం కాదు. మేము సిపిఎస్ రద్దు చేయనటువంటి ఏ ప్రభుత్వానైనా వ్యతిరేకిస్తాం. పాత పెన్షన్ అమలు చేసేటువంటి దాన్ని మేము స్వాగతిస్తాం. అందువల్ల ఇదేదో ఎన్నికల డిమాండ్ రాజకీయాలకు పరిమితం చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
అందువల్ల ప్రభుత్వం ఈ కమిటీలు ఏది చెప్పినా ఇది మోసం చేయటమే. మాకు కావలసింది పాత పెన్షన్ యథాతథంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీదే ఈ రోజున ఉద్యోగ సంఘాలన్నీ నిలబడ్డాయి. వీళ్ళేదో కమిటీలు వేసి ఆ కమిటీల్లో ఇది ఇస్తాం, అది ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. సుదీర్ఘ మళ్ళా ఐక్య ఉద్యమాలు ఈ సమస్య పరిష్కారం వైపు పోరాటం చేసేటువంటి పని చేస్తాం తప్ప మళ్ళీ రాబోయే ఎన్నికల వరకు ఆగటం వ్యవహారం ఇట్లాంటిది ఏమి ఉండదు. నువ్వు చెప్పిన మాట కట్టుబడి అమలు చేస్తావా లేదనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ఇప్పుడు నిన్నటి రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఈ 400 మందికి పెన్షన్ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకంగా ఇచ్చేటువంటి 2500 కంటే తక్కువగా వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అంటే చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు అంతకంటే అబద్ధం ఏం చెప్తావు? అలాగే ఈ రోజున ఒక స్కూల్ అసిస్టెంట్ రిటైర్ అయితే అతనికి నెలవారీ సిపిఎస్ తరపున వచ్చే పెన్షన్ 3155 రూపాయలు అని చెప్పావు. వాస్తవం కాబట్టి నువ్వేం మవిపెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత తేడా ఉంది సిపిఎస్ కిని అలాగే నువ్వు చెప్పేటువంటి జిపిఎస్ కిని ఓల్డ్ పెన్షన్ సిస్టానికి డిఫైన్డ్ పెన్షన్ సిస్టానికి ఇంత తేడా ఉంది. ఇంత తేడా ఉన్నటువంటి మా హక్కుని ఎట్లా వదులుకుంటాం? ఇంతవరకు అమలు జరుగుతున్నటువంటి ఒక హక్కుని, రాజ్యాంగబద్ధమైన హక్కుని, కోర్టులు వ్యాఖ్యానించినటువంటి హక్కుని నీ పాలక వర్గాల ప్రయోజనాల కోసం మేము ఎందుకు వదులుకోవాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఆర్థిక భారంతో మాట్లాడమేంటని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇంతవరకు ఈ దేశంలో లేనటువంటి ఇంతవరకు భారం కానిది నువ్వు కొత్త లెక్కలు ఎందుకు చేస్తావు? ఈ రకమైనటువంటి విధానం ఎందుకు ప్రవేశపెడతామని చెప్తున్నాం. అందువల్ల సిపిఎస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి రావాల్సిందే. వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం తెచ్చుకుంటాం, రాబోయే ప్రభుత్వం తెచ్చుకుంటాం. అందువల్ల ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉద్యోగ సంఘాలు ఆ రకంగా ఐక్యంగా పోరాడతాయని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకుంటే రాబోయేవారు లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఎవరితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పాత పెన్షన్ రావాల్సిందే. ఈ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ పాత పెన్షన్ రావాల్సిందే. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కేవలం డిఫెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పరిమితం చేసి మిగతా వాళ్ళందరికీ తీసేసింది. అందువల్ల ఈ రాజ్యాంగం ప్రకారం ఒక సమానత్వం వర్తిస్తుందా లేదు వీళ్ళందరికీ కూడా, అది పరిస్థితి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీలు వ్యవహారాలు ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి ఇచ్చిన మాట మీద నిలబడి నిజాయితీగా ఈ యొక్క డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, మొత్తానికైతే చూస్తున్నాము ప్రభుత్వాలు మారినా ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా మా పోరాటం అయితే ఆగదు. పాత పెన్షన్ విధానాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా అమలు చేయాల్సిందే. అమలు చేసే వరకు కూడా మా ఉద్యమం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే ఆస్కారం కూడా ఉంది అంటూ చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు. అయితే మా ప్రతినిధి సాంబశివరావు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సాంబశివరావుతో మాట్లాడదాం. సాంబశివరావు, ప్రస్తుతం అయితే ఏపీలో ఇటు ఉద్యోగ కానీ ఉపాధ్యాయ సంఘాలకు కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి చాలా పెద్ద గ్యాప్ ఏర్పడిందనే చెప్పొచ్చు. వారం రోజుల్లో చేస్తా అన్న మాటని 52 వారాలు గడిచినా కూడా పట్టించుకొని ప్రభుత్వంపై చాలా కోపంగా ఉన్నాయి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు. కానీ అది సాధ్యాసాధ్యాలని పరిశీలించడం చాలా కష్టంగా ఉంది. మధ్యంతరంకి వెళ్దాము, జీపీఎస్ విధానంలోకి వెళ్దామని ప్రభుత్వం చెప్తోంది. ఇది ఇద్దరి వైఖరిలో కూడా మార్పు రాకుంటే రేపు ఏపీలో పరిస్థితులు ఏ విధంగా మారుతాయి? ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో ఆర్థిక పరిస్థితి పూర్తిగా రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంక్షేమ పథకాల కోసం ముఖ్యమంత్రి అప్పులు తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం, మద్యం మీద 15 సంవత్సరాల పాటు ఆదాయాన్ని రాష్ట్ర గవర్నర్ పేరు మీద తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు. దీని మీద ప్రతిపక్షాలు సీరియస్ అయ్యి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం చాలా సీరియస్ అయ్యి గవర్నర్ని ఎలా తాకట్టు పెడతారు అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ ఆస్తులు, వైజాగ్లో ఆస్తులు తాకట్టు పెట్టారు, కాకినాడలో ఆస్తులు తాకట్టు పెట్టారు, విజయవాడలో ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు మన దగ్గర వక్తలు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టుగా ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానం అనేది ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అమలుకి వస్తుంది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి జీపీఎస్ అని చెప్పారో గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్, దీంట్లో కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నియమించడానికి మాత్రమే ఉద్యోగ సంఘాలు తప్పడుతున్నాయి. ఈ జీపీఎస్ పోరాట సమితే కాదు, ఏదైతే మన జేఏసీ ఉందో బొప్పరాజు వెంకటేశ్వర్లు కానీ లేదా సూర్యనారాయణ కానీ వాళ్ళు కూడా జీపీఎస్ విధానాన్ని మేము ఒప్పుకోము, మాకు దీనివల్ల ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్దారుడు చనిపోతే అతను భారీగా పెన్షన్ వచ్చే విధానం ఉంది, జీపీఎస్ లో రాదు. ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వారం రోజులు ఎందుకు చెప్పాలి, 52 వారాల్లో మాట ఎందుకు మార్చాలి? మరీ ముఖ్యంగా దీనివల్ల ప్రభుత్వంపై పెద్దగా భారం పడేది ఉండదు. మేము దాచుకున్న డబ్బులతో పాటు దానికి కొంత ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఏదైతే మెడికల్ ఎంబర్స్మెంట్ కానీ ఇన్సూరెన్స్ కానీ కొంత ఎంప్లాయ్ కడుతున్నాడో కొంత ప్రభుత్వం కడుతుంది. కాబట్టి
అది చేస్తుంది. ముఖ్యంగా ఇళ్ల వెంకటేశ్వరరావు గారు నిన్న ఉద్యమం చేసిన తర్వాత రాజ్ న్యూస్ ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రోగ్రామ్ కవర్ చేసింది. ఇది విజయవాడలో ఈ ఉద్యమం చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం కమిటీ వేసింది అంటే ప్రభుత్వానికి కూడా దీనివల్ల భయం ఉంది. మీరు చెప్పినట్టుగా ముందస్తు ప్రచారం రేపు 27వ తారీఖు రేపే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్యమైన మంత్రులు, కీలకమైన ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇలాంటి జీపీఎస్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు సంక్షోభంలో పడకుండా ముందస్తుకు వెళ్లాలని ప్లాన్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఏదైతే 2023 ఎన్నికలకు వెళ్తున్నారో మనం కూడా 2023 ఎన్నికలకు వెళ్తే సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నప్పుడు మాత్రం వెళ్తేనే ప్రయోజనం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే తిరుగుబాట్లు స్టార్ట్ అయినాయి. చాలా మంది మంత్రి పదవి పోయిన అనుచరులు జనసేన పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. జనసేన విషయంలో ఈ సిపిఎస్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. సిపిఎస్ విధానం కోసం నేను పోరాడుతాను, నాకు సలహాలు సూచనలు ఇవ్వండి, నాకు పూర్తి సబ్మిట్ ఇవ్వండి అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడిన అలీం కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కానీ పూర్తి అనుభవం ఉంది. నిన్న నడి రోడ్డు మీద పోలీసులు లాక్కెళ్ళిపోయిన సన్నివేశాలు కూడా మనం ఇప్పుడు కూడా చూపించాం. ఈ దొర ఏందిరో అటు పీకుడు ఏందిరో అన్న దాని మీద జీపీఎస్ కు సంబంధించి పెద్ద పాట పాడలు సంచలనమైంది. కాబట్టి ఇది మా హక్కు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరేది కేవలం ఉద్యోగ భద్రత కోసం. ఉద్యోగం మరణిస్తే అతని కుటుంబానికి పెన్షన్ వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నుకుంటారు, లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల బోర్డు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో నవరత్నాల్లో ఈ సిపిఎస్ రద్దు అన్నది పెట్టారు కాబట్టి మాత్రమే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసమే మిగతా రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు, అక్కడ ప్రభుత్వాలు అడగడం లేదు, వీళ్ళు మాట్లాడటం లేదు. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఇది జరిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని తానే వ్యవహరించి సిపిఎస్ మీద మాకు సాంకేతిక సమస్యలు ఉన్నాయి, అవగాహన లేక వాగ్దానం చేసిన మాట మార్చడం వల్లే ఈ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధానికి కేవలం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలే కాదు, జేఏసీ పూర్తిగా అధికారులు కూడా దీనికి సహకరిస్తున్నారు. ఎందుకంటే 2004 సెప్టెంబర్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఉద్యోగి కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గతంలో జేఏసీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపినప్పుడు ఏసీపీ దాడులు జరుగుతాయనో లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయనో బెదిరించడంతో వాళ్ళు లొంగిపోయారు. కానీ ఇప్పుడు ఈ ఉపాధ్యాయ మన ఉద్యోగ వర్గాలు పూర్తిగా వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి వామపక్షాలు వెనకడిగేసే ప్రసక్తి లేదు. ఇళ్ల వెంకటేశ్వరరావు కూడా సిపిఎం సిపిఎల్ నుంచి మద్దతు తీసుకుని 5 డెమోక్రటిక్ ఎమ్మెల్సీలు దీంట్లో దిగారు. ఈ 5 కూడా స్వచ్ఛందంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మీరు కేసులు పెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయండి, మాకేం పర్వాలేదు. ఎందుకంటే పారదర్శకంగా మా పే స్లిప్ల ఆధారంగా మేము ఇన్కమ్ ట్యాక్స్ పెడుతున్నాం, మాకు ఇబ్బంది లేదు, ఖచ్చితంగా మేము సాధించే వరకు పోరాటం చేస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల ప్రభుత్వంలో చలనం వచ్చింది. ముఖ్యంగా ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో చీఫ్ సెక్రటరీతో సమావేశమైనప్పుడు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనేది ప్రభుత్వానికి సలహాదారు మాత్రమే. ఆయన వైసీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ నాయకుడిని పెట్టారు కాబట్టి ఇది రాజకీయం జరుగుతుందన్న ఉద్దేశంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూడా ఈ వర్గాలకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి గుదిబండిగా మారుతుంది. దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నవత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్ యూ ఈల వెంకటేశ్వరరావు గారు, అలాగే థ్యాంక్ యూ అలీం గారు. మొత్తానికైతే చూస్తున్నాము ఏపీలో ఈ సిపిఎస్కి సంబంధించి పాత పెన్షన్ విధానానికి సంబంధించి ఒక పెద్ద దుమారమే రేగనుంది. దీనికి సంబంధించి ఇటు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పోరాటానికి అయితే సిద్ధంగా ఉన్నాను, ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీ సలహాలు సూచనలు అవసరం అని చెప్తుంటే చిన్న తప్పిదం వల్ల దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయని తెలుసుకోకపోవడం వల్లే ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటే తప్ప ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళలేము అంటూ సజ్జల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పించారు. మరి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకైతే ఇటు ఉద్యోగ కానివ్వండి, ఉపాధ్యాయ సంఘాల నేతలు కానివ్వండి, అలాగే ఉద్యోగులు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ససేమిరా అంటున్నారు. ఏ మాట ఇచ్చారో రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు అనే ఒకే ఒక్క నమ్మకంతో ఆ రోజు ఆయన వెనక అడుగులు వేయడం జరిగింది. 7 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే 52 రోజులైనా కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా 52 వారాల తర్వాత కూడా పరిష్కారం కాకపోగా ఇప్పుడు ఆయన మీడియా ముఖంగా కానీ లేకపోతే మా నేతల్ని కానీ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకుండా సజ్జలను పెట్టి మాట్లాడించడం అనేది చాలా దారుణము. ఇప్పుడు కమిటీలు వేసుకొని తీసుకునే నిర్ణయం వల్ల మా భవిష్యత్తుకు ఒరిగేదేమీ లేదు. ఎన్నో సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ 30-40 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్లకు భరోసా కల్పించడంలో మాత్రం ఎందుకు
ఏపీ ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది అని చెప్పడంతో ఇది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వాదన అయితే ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఆస్తుల తాకట్టు పెట్టే విషయంలో ఏపీ ప్రభుత్వం ముందు రోజుల్లో శ్రీలంక లాగా మారే అవకాశం ఉంది అంటూ ఎనలిస్టులు అయితే ఒక పక్క నుంచి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏపీలో పరిణామాలు అయితే కొంత కష్టతరంగా మారొచ్చు అనేది అయితే చాలా క్లియర్గా ఈరోజు మన డిస్కషన్ వల్ల అర్థమైంది.